అండి, నమస్తే. నా పేరు వచ్చేసి పి విజన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు సబ్బు బియ్యం సేమియా పాయసం చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు సేమియా, సబ్బు బియ్యం, బెల్లం, పాలు, కిస్మిస్, యాలక్కాయలు, నెయ్యి అండి. ఇప్పుడు పాలు కాగబెట్టుకున్నాం. ఇదిగోండి పాలు పెడుతున్నా. ఇగోండి, నేను సబ్బు బియ్యం అరగంట ముందే నానబెట్టుకున్నానండి. మెత్తగా నానిపోయినాయి. మీరు కూడా నానబెట్టుకోండి. అప్పుడప్పుడు చేసుకోవాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవచ్చు. నేనైతే అరగంట ముందే నానబెట్టుకున్నానండి. నానిపోయినాయి మెత్తగా. ఇగోండి పాలు పొంగుతున్నాయి. ఇంకోండి పాలు కాగినాయండి. పక్కన పెట్టుకొని ఇవ్వండి బాండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అండి. కిస్మిస్, ఇదిగోండి ఏగినాయి, తీసేస్తున్నా. నేను ఈ బాండీలోనే సేమియా వేసుకుంటున్నాను. ఈ ఎర్రగా రావాలండి, ఏగాల బాగా. ఇవ్వండి ఏగినాయి, ఇంకా తీసేసుకున్నా. పక్కన పెట్టుకున్నామండి. దబర గిన్నె
ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకున్నామండి. కొంచెం వాటర్, కొంచెం నీళ్ళండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి సగ్గు బియ్యం. ఇగోండి ఉడుకుతుంది బాగా. ఇక సగ్గు బియ్యం ఉడికినాయి. ఒక 2 నిమిషాలు ఆగి సేమ్యాలు వేసుకున్నాం. ఇగోండి ఉడికిపోయినాయి. ఇప్పుడు సేమియా వేసుకుందామండి. కొంచెం ఉడికినాక బెల్లం వేద్దామండి. ఇగోండి యాలక్కాయ నేను పగలగొట్టేసానండి, మీరు మిక్సీ పట్టుకోవచ్చు. సేమియా ఉడికిందేమో చూద్దామండి. సేమియా ఇదిగోండి ఉడికింది. బెల్లం ఈ అడుగు అండిద్దిదండి. ఇంకోసారి కలుపుకుందాం అండి. అడుగు మాడిపోయిద్దండి, కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. కిస్మిస్
ఇంకా పొయ్యి ఆరిపేద్దాం అండి, గ్యాస్ పొయ్యి. నేను పొయ్యి ఆరిపేసానండి, గ్యాస్ పొయ్యి. ఇప్పుడు పాలు పోసుకుందాం. 1 లీటర్ పాలండి. కాచి చల్లార్చిన పాలండి. ఇవ్వండి, ఇంకా అయిపోయింది. ఇగోండి, వేడి వేడి సేమియా సగ్గు బియ్యం పాయసం రెడీ అయింది.